మహారాష్ట్ర రాజకీయంలో ఒక స్పెషల్ ఏంటంటే ప్రజలు వారసత్వం అనేటటువంటిది పుట్టుక లెక్కన ఇవ్వరు అన్నటువంటిది. ఇక్కడ బాబు గారి పేరు ఎందుకు ప్రస్తావించానంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు. కానీ ఆ పార్టీకి వారసుడుగా తను ముందుకొస్తే చంద్రబాబుని ఆదరించారు ప్రజలు. ఎన్టీ రామారావు భార్య పెట్టినటువంటి పార్టీని తొంగలో తొక్కారు. చివరికి ఆమె వెళ్ళి వేరే వాళ్ళ పంచన చేరాల్సి వచ్చింది. సొంత కొడుకు హరికృష్ణ పెట్టిన పార్టీని ప్రజలు ఆదరించలేదు. ఎన్టీ రామారావు వారసుడుగా కుటుంబం నుంచి కాకుండా, అంటే కొడుకులు కూతుళ్ళ నుంచి కాకుండా వాళ్ళకి ఎమ్మెల్యేలో ఎంపీలో అది వేరు, బట్ ప్రజల చేత నేరుగా ఎన్నిక పరంగా చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం వారసత్వం అప్పచెప్పారు. అదేవిధంగా మహారాష్ట్రలో శివసేన వారసత్వంలో బాలాసాహెబ్ థాకరే కొడుకుకి కాకుండా బాలాసాహెబ్ థాకరే ఆశయాలకు వారసుని అన్నటువంటి షిండేకి పట్టం కట్టారు. అలాగే అజిత్ పవార్ కుమార్తెకి కాకుండా అజిత్ పవార్ ఆశయాల వారసుని అన్నటువంటి శరద్ పవార్ ఆశయాలకి వారసుని చెప్పినటువంటి అజిత్ పవార్కి పట్టం కట్టారు. టోటల్గా రాజకీయ పార్టీలో పుట్టుక వారసత్వానికి అంశం కాదు, అది ప్రామాణిక అంటే ప్రాథమిక అంచనా అవుతుంది, ఉపయోగపడుతుంది. తర్వాత స్వతంత్రత నిరూపించుకోవాలి, లేకుంటే దెబ్బ అన్నటువంటి కాన్సెప్టు ఇక్కడ నిజమైంది.